వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు ఒక సాంగ్ ఎలా అనిపిస్తుంది? ఈ సాంగ్స్ బాగా అనిపిస్తుంది సార్, బికాజ్ నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది జనాలకి ఎంటర్టైన్ చేయడానికి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఈ సాంగ్లో మీతో పేర్ చేసింది నైని పవని గారు. మీ డాన్స్ కాంబో అనుకున్నప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అనుకున్నప్పుడు చాలామంది హైట్ వేరియేషన్ అనుకున్నాం, బట్ మనము ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వీ థాట్ దిస్ క్యాన్ చేంజ్, ద థాట్స్ క్యాన్ బి చేంజ్డ్ అని. అండ్ వీ డిడ్. యాక్చువల్లీ తను చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఒక్కొక్క చోట అరే నన్ను డామినేట్ చేస్తుందని నేనే ఫీల్ అయ్యేవాడిని. అండ్ వీ డిడ్ ఇట్. అంటే ఒకరికొకరు పోటీగా చేసుకుని వీ డిడ్ అవర్ బెస్ట్. మీరు కూడా ఎక్కడ తగ్గలేదు, మాస్ అసలు ఫుల్ కుమ్మేసినట్టు. లైక్ బేసిక్లీ చిన్నప్పటి నుంచి డాన్సింగ్ ఇష్టం కాబట్టి సో వీ డిడ్ అవర్ బెస్ట్. సీరియల్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ షోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాక్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఎవరైనా అడుగుతున్నారా ఏంటి, ఎలా ఎలా జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్? అన్నీ లైనప్ అవుతుంది. ఇట్ ఈస్ గోన్ కమ్ సూన్. ఒక్కొక్కరి తర్వాత నీట్గా వాళ్ళే ప్రొడక్షన్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తారు. దానికి ముందు మనం ఏం రివీల్ చేయలేము కాబట్టి. సో నిఖిల్ గారు అనగానే ఇంకొక పేరు మాకు ఆబ్వియస్లీ వినిపిస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ట్వీట్స్లో అవ్వచ్చు. ఆ కాంబినేషన్ మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాం అనమాట షోస్లో, కావ్య గారు ఇవన్నీ. ఓకే ఓకే. అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏం చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? నేను పర్టికులర్ ఇలాంటి స్టోరీ అని ఏం లేదు. ఒక మంచి కనెక్టివ్ విచ్ ఇస్ గోన్ టచ్ ఆడియన్స్ హార్ట్, అలాంటి మంచి స్టోరీ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? అండ్ మీ కంటెస్టెంట్స్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దాకా చూడలేదు, ఇంకా చూడాలి. బికాస్ నేను ట్రావెలింగ్ అండ్ షూటింగ్లో బిజీ ఉన్నాను కొంచెం. సో ఫ్రీ అవ్వగానే నేను చూస్తాను. సో ఈ సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ గురించి ఏమైనా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటే? ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మన దసరా పండుగకి ఇది ఒక మంచి సాంగ్, ఒక మంచి ప్రయత్నంతో మీ ముందు తీసుకొచ్చి పెట్టాము. ఇంకా మీ చేతిలో ఉంది అది ఎక్కడికి తీసుకెళ్లాలో అనేది. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే తెలుసు. అండ్ ఆ ధైర్యంతోనే మన ప్రయత్నం ఎప్పుడు ఆగకుండా ముందు వస్తూనే ఉంటాం. మీకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం. సో ఇంత డాన్స్ బాగా ఎరగదీశారు కదా, తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా డాన్స్ బాగా అంటే ఫేవరెట్ ఆరొచ్చు, ఈ బలి చేస్తారా అనిపించే హీరో ఎవరు ఉన్నారు? అల్లు అర్జున్ గారు. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన స్టైల్, ఆయన చేసే డాన్స్ నాకు ఇష్టం కాబట్టి ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా.